అందరికీ నమస్తే. ఈరోజు మన తిప్పని బండితుగుపల్లి శేషాద్రి నాయుడు వాళ్ళ కొడుకు 10th క్లాస్ పాస్ అయిన దానికి ఆయన మనకి డిన్నర్ పెడతా ఉన్నాడు. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేపిస్తూ ఉన్నాడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయనే తీసుకొచ్చినాడు. మన సబ్స్క్రైబర్స్ కూడా 7 మంది వచ్చినారు. ఈరోజు చికెన్ తీసుకున్నాము. అలాగే కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పెరుగు ప్యాకెట్, పచ్చిమిర్చి, టమోటో, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, బిర్యానీ మసాలా, ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకున్నాము. శేషాద్రి దూరం పోతుంది అయితే 2 డబ్బాలు తీసుకో నూనె పోసావు. నూనె ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఐడియా చేయకపోతే మాస్టర్ ఏదో కార్యక్రమాన్ని పంపించేస్తే ఎవరో తెగించుకోని పనులు చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వేడెక్కాక ఇందులోకి పచ్చిమిర్చి, బగారాకు, చెక్క లవంగం, అనాస, మరాఠీ మొగ్గ, అనాస ఆనియన్స్ కూడా ఇందులో వేసి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. అనాసపువ్వ, మరాఠీ మొగ్గ, బగారాకు ఇందులోకి వేసేసుకోవాలి. ఇవి మాత్రం వేసుకోవాలి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పది, ఇందులోకి ఈ మాత్రం అల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా దించుకున్న అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకున్నాం. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. దుంచేసి డెక్స్ ఉంది. ఈ మసాలా ఉడుకుతూ ఉంది. పసుపు కూడా వేసేసుకున్నాం. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసేసుకోండి, చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకుందాం. మన శేషాద్రి నాయుడు గారి కొడుకు డిన్నర్ స్పెషల్ ఇది బిర్యానీ. ఇందులోకి ఒక 200 గ్రాముల పెరుగును కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ వేద్దాం. ఇది మాత్రం టేస్టింగ్ సాల్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల మన బిర్యానీకి మంచి టేస్ట్, తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మాత్రం మన మసాలాలన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. మాత్రం మన మసాలాలన్నీ వేయించుకొని శుభ్రంగా 3-4 సార్లు నీచిన వాసన పోయేంత వరకు కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం. చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆ వాటర్లోనే మన చికెన్ని బాగా మగ్గనిచ్చుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెయ్యి ప్యాకెట్ తెచ్చింటే బాగుంది. లాస్ట్లో తమ్ముకి ఈ మాత్రం బిర్యానీ మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం.
చికెన్ మసాలా ఎత్తి అప్చకి గట్టిడేసింది. ఇందులోకి ఈ మాత్రం గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్లు వేసేసుకుందాం. ఈ ట్రప్పులో మేము ఈ తక్కువ మాత్రం బియ్యం వేసుకున్నాం కాబట్టి 2 ట్రప్పులు నీళ్ళు ఇందులో కలుపుకోవాలి. అప్పుడే మనం చికెన్లోకి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఎసుకు సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి. చాలు మనం విసులు కాకుతున్నప్పుడు ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న ఎన్ఎస్ బియ్యం కూడా ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ బాస్మతి రైస్ అంటే మళ్ళీ కారం మసాలా పొడిలే ఒక ప్యాకెట్ తెచ్చామని అన్నీ పోయినాం. టేస్టీ మన దమ్ బిర్యానీ రెడీ. సెంటర్లో పోయి మన వేడి దమ్ బిర్యానీ రెడీ అయింది. చివరిగా ఇందులోకి ఈ మాత్రం లెమన్ కూడా వేసుకోవాలి, పిసుక్కోవాలి. ఈ మాత్రం లెమన్ చెక్ కూడా పిండుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకోవాలి చివరిగా. ఈ మాత్రం పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసుకొని దమ్ పెట్టుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇందులోకి చివరిగా ఈ మాత్రం నెయ్యి కూడా వేసుకోవాలి. చూసేయండి పదిగో క్లీన్గా. చివరిగా ఈ మాత్రం దమ్ పెట్టుకోవాలి. మాత్రం దమ్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే మూతి పెట్టి దీన్ని దమ్ పెట్టుకో. ఈ మాత్రం దమ్ పెట్టుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మన వేడి దమ్ బిర్యానీ రెడీ. ఈ మాత్రం మన బిర్యానీని దమ్మించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మన చికెన్ దమ్ బిర్యానీ. ఎంతో సింప్లీ టేస్టీ మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఏం పేరు? రాము. మన వేడి దమ్ చికెన్ బిర్యానీ రెడీ అయింది. స్పాన్సర్స్ మన శేషాద్రి నాయుడు, చెప్పు పాస్ అయిన దానికి మాకంతా పార్టీ బిర్యానీ చేసి ఆర్బిఆర్ పల్లె రుచులు బావ ఇప్పుడు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో రేపు. బాయ్.